సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ షేక్ ఫజలుల్లా అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బందితో కలిసి స్వయంగా పన్నుల వసూలును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి కుళాయి పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరించాలన్నారు. మార్చి 31 లోపు పన్నులు చెల్లించుకుంటే పన్నులపై వడ్డీ విధించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. సకాలంలో పన్నులు చెల్లింపులు చేయకుంటే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. సెలవు దినాల్లో కూడా పన్నులు చెల్లించుకునేలా మున్సిపల్ కార్యాలయం వద్ద వెసులుబాటు కల్పించడం జరిగిందన్నారు. రెండు 2025-26 ఆర్థిక సంవత్సరం క్లోజ్ అవడానికి, అంతం అవడానికి కేవలం 10 రోజులు మాత్రమే ఉంది. ఎవరైతే బకాయి ఉన్నటువంటి వాళ్ళకి 2-3 సంవత్సరాలు ఉన్నటువంటి బకాయిదారులు కూడా స్వయంగా నేనే వెళ్ళి వాళ్ళందరికీ చెప్పి ఈ ఏదైతే మీరు కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ, నీటి పన్ను కానీ, ఖాళీ స్థలం పన్నులు కానీ వెంటనే కట్టుకోండి. ఎందుకంటే మళ్ళీ ఏప్రిల్ దాటితే ఈ లాస్ట్ ఇయర్స్ నుండి ఇదంతా కూడా క్యూములేటివ్ ఇంట్రెస్ట్తో మళ్ళీ డబుల్ అవడానికి అవకాశం ఉంటుంది. మార్చి 31 వరకు మనం సమయం ఉంటుంది. మార్చి 31 దాకా ఉంది కదా అని అనుకుంటే సర్వర్ మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరి కొంతమంది ఏదైనా ఈ ఎగ్జంప్షన్ అంటే మనకు రాయితీ ఏమైనా ఇస్తారేమో అనే ఆలోచనతో చూస్తున్నారు. అంటే పన్ను సంబంధించిన గతంలో ఎప్పుడో 2-3 సంవత్సరాల క్రితం లేకపోతే లాస్ట్ ఇయర్ కొంత అంటే ఇంట్రెస్ట్ అనేది ఎసులుబాటు ఇచ్చున్నారు. అయితే అది ఇప్పుడు వరకు గవర్నమెంట్ ఏమి ఇవ్వలేదు. ఎసులుబాటు ఇస్తారా అనే ఆలోచన కూడా మీరు పెట్టుకోవద్దు. ఎందుకంటే కేవలం సమయం కూడా కొద్ది రోజులు మాత్రమే ఉంది, 10 రోజులే ఉంది. మరి ఎసులుబాటు కోసం మీరు ఎదురు చూసి పన్ను కట్టుకోకుండా ఉంటే సర్వర్ కనుక ప్రాబ్లం వస్తే మీరు చేజేతులారా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉంటుంది. మరి మొండి బకాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ట్యాప్ కూడా డిస్కనెక్షన్ చేస్తున్నాం. అదేవిధంగా సర్వీస్ సంబంధించినటువంటి కనెక్షన్ కూడా తొలగించడం జరుగుతుంది. దయచేసి అందరూ సహకరించండి. మీరు మీ టౌన్ అభివృద్ధి చెందాలంటే మీరు అందరూ పన్నులు కడితేనే టౌన్ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. దయచేసి మీ ఇంటికి కట్టాల్సినటువంటి ఇంటి పన్ను కానీ, మీ కుళాయిలు వాడుకున్నటువంటి వాటికి కుళాయి పన్ను కానీ మీరు ఆలోచించండి. ఒక్క బాటిల్, చిన్న బాటిల్ తీసుకుంటే 20 రూపాయలు అవుతుంది. మేము ఉదయం 2 గంటలు, మధ్యాహ్నం మరి సాయంత్రం 2 గంటలు, రోజుకు 4 గంటలు 4 గంటల చొప్పున మంచినీరు కూడా ఇస్తున్నాం. కాబట్టి మీ వీధులన్నీ శుభ్రం చేయడానికి మా పారిశుద్ధ్య కార్మికులు వస్తున్నారు. వాళ్ళకి నెల జీతాలు ఇవ్వాలంటే మీరు మీ ఆస్తికి సంబంధించినటువంటి పన్ను కట్టాలి. మీ ఇంటి ముందు లైట్ వెలుగుతుందంటే మరి ఆ లైట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కావాల్సి వస్తుంది. వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా మంచినీళ్ళు వదిలే వాళ్ళకి వాళ్ళు కూడా జీతాలు అన్నింటి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా కొంత సమయం ఉంది. ఈ సమయంలోపు అందరూ 100% పన్నులు కట్టుకోవాలని పన్నులు. అదేవిధంగా సెలవు రోజులు కూడా పండగ రోజులైనా కానీ పండగ రోజులైనప్పుడు కూడా మేము మా సంబంధించినటువంటి కౌంటరు తెరిచిపెట్టడం జరుగుతుంది. 30వ తారీఖు వాస్తవంగా ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ రోజుల్లో ఎక్కువ కలెక్షన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ నెల 30 ఉగాది పండుగ వచ్చింది. అదేవిధంగా 31 రంజాన్ వచ్చింది. అయినప్పుడు కూడా మా కౌంటరు 12 అవర్స్ మా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా కౌంటర్ తెరిచి ఉంటుంది. మరి సెలవు అనే ఆలోచన అవసరం లేదు. మీరందరూ కూడా వచ్చి పన్నులు కట్టుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.